రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ బెయిల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎస్పీతో చర్చించారు. బోరుగడ్డ అనిల్ బెయిల్ కోసం సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ల గురించి ఎస్పీ హోంమంత్రికి వివరించారు. తల్లికి అనారోగ్యం అంటూ తప్పుడు పత్రాలతో బెయిల్ పొందినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ వ్యవహారం పోలీసు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక బోరుగడ్డ అనిల్ బెయిల్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. దుర్గా, ఏదైతే బోరుగడ్డ అనిల్కి సంబంధించిన వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి అతను బెయిల్ అయితే పొందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా తన తల్లికి అనారోగ్య సమస్య ఉంది అంటూ కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించడం, ఆ తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ లో మాత్రం అతనికి ఫస్ట్ టైం బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ నెల 1వ తేదీని కూడా ఆయన రెండోసారి బెయిల్ కి అప్లై చేశాడు. తన తల్లికి అసలు బాగాలేదు, ఆమెని మెడ్రాస్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లోకి షిఫ్ట్ చేయాలని డాక్టర్ అయినటువంటి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ప్రధానంగా లలిత హాస్పిటల్ సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్ అయినటువంటి రాఘవ్ శర్మ రిపోర్టు ఇచ్చాడు అని దాన్ని సమర్పించిన మీదట అతనికి 11వ తేదీ వరకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఎంక్వైరీ అయితే వేసిన పరిస్థితి. ఎంక్వైరీ వేసిన క్రమంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైద్యశాలకు సంబంధించి వైద్యశాలలో ఉన్నటువంటి కేస్ షీట్స్ ని, అదే విధంగా కూడా తను చెప్పినట్లుగా కూడా వాళ్ళ మదర్ కి ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా, జాయిన్ అయ్యారా లేదా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో కూడా అన్ని కూడా అవాస్తవాలుగా తేలిపోయింది. అంటే ఒక తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ ని సమర్పించి కోర్టును మోసం చేసి బెయిల్ పొందినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతనికి బోరుగడ్డ అనిల్ ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఆ రౌడీ షీటర్ కి అతని ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసినా కూడా అది స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత తల్లికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా గతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తల్లి ఫోన్ నెంబర్ కి కూడా ఫోన్ చేసినా కూడా అది స్విచ్ ఆఫ్ లో వచ్చింది. ప్రెజెంట్ అయితే పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ విషయం పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారడంతో కూడా హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఎవరైతే గుంటూరుకు సంబంధించినటువంటి ఎస్పీ ఉన్నారో ఎస్పీకి ఫోన్ చేసి ఈ విధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి అక్రమంగా కూడా బెయిల్ పొందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అని ఆయనకి ఎస్పీకి ఫోన్ చేసి హోంమంత్రి అయితే కనుక్కున్నట్లుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ రౌడీ షీటర్ ఎవరైతే బోరుగడ్డ అనిల్ ఉన్నాడో అతని మీద పలుకు కేసులు అయితే నమోదు అయినట్లుగా అయినాయి. దానికి సంబంధించి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తల్లికి బాగలేదు అనేటువంటి ఈ విషయాన్ని హైకోర్టుకి తెలియజేయడం, అక్కడ కొన్ని తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యం, ఆ తర్వాత బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రెసెంట్ అయితే ఆయన 11వ తేదీ వరకు మాత్రమే బెయిల్ ఉంది. ఆ 11వ తేదీన అతను కోర్టుకి సరెండర్ అవుతాడా లేకపోతే పరారీలోనే ఉంటాడా అనే దాని మీద మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.